సంఘమిత్రాలకు మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే బకాయిలు చెల్లించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మధుసూదన్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మధుసూదన్ రావు మాట్లాడుతూ మండలంలో సంఘమిత్రులకు మధ్యాహ్న భోజన కార్మికులకు ఆశా వర్కర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్కర్లకు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన నిరసన చేస్తామని హెచ్చరించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి జీతాలు చెల్లించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించకపోతే కుటుంబాన్ని వారు ఎలా పోషిస్తారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వీరికి సక్రమంగా వేతనాలు చెల్లించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వీరిని పర్మనెంట్ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ పాకాల మండల అధ్యక్షుడు నరేంద్ర పాల్గొన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఇప్పుడు దాదాపు మన వర్కర్కి వచ్చి 3 నెలల నుంచి ఇవ్వలేదు, స్లీపర్కి వచ్చి 4 నెలలు 5 నెలల నుంచి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అదేవిధంగా ఇచ్చేదే తక్కువ జీతాలు, అది కూడా సక్రమంగా ఇవ్వకపోతే మిగతా బతకాలనేది మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలా, నెల నెల జీతాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలా. ఇప్పుడు అదేవిధంగా ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఆ ధరలకు తగినట్టుగా జీతాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. జీతం న్యాయంగా ధరలకు ఈ వ్యత్యాసం చూసుకుంటే 26,000 జీతం వేయాలి నెలకు.